ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో టీమిండియా అదిరిపోయే తొలి విజయంతో శుభారంభం చేసింది. కోల్కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై భారీ విజయం సాధించింది. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్స్లతో 79 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్తో ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్లో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే 44 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్లతో 68 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్ 17 పరుగులు, జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు మినహా మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కే పరిమితం అవడం విశేషం. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు ఓ 6తో 26 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 16 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, ఆదిల్ రషీద్ ఓ వికెట్ తీశాడు. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్కు 41 పరుగులు జోడించింది. అయితే భారీ షాట్ ఆడబోయిన సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఒకే ఓవర్లో వెనుదిరగ్గా తిలక్ వర్మతో కలిసి అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్లో అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసిన టీమిండియా అనంతరం అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ అనంతరం మరింత దూకుడుగా ఆడుతూ భారీ సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ శర్మను ఆదిల్ రషీద్ క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చిన క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ విజయాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పట్టిన క్యాచ్ హైలైట్ గా నిలిచింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం చెన్నై వేదికగా జరగబోతోంది.